ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1లో నేను ఇప్పుడే కదా దిశ గంగా కావేరి అనుసంధానం జరగాలనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. ఒక్కసారి ఏదైతే ఈరోజు దేశంలో ఒక చిన్న ఆలోచనతో మొదలు పెట్టినటువంటి నేషనల్ హైవేస్, అది ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఈరోజు ఏ జిల్లాకు కావాలన్నా అలాంటి రోడ్లు వచ్చాయంటే ఒక ఆలోచన, నిధుల కొరత కాదు, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వండర్ చేసే పరిస్థితి వస్తుంది. జరిగింది అదే మరి వాజ్పేయి గారి పీరియడ్లో గంగా కావేరి సాధ్య అసాధ్యాలన్నీ కూడా చేయడం కోసం సురేష్ ప్రభు గారి నాయకత్వంలో ఆ రోజే ఒక టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేసే పరిస్థితి రాలేదు, ముందుకు పోలేదు. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఇంట్రా రివర్ అంటే మీ రాష్ట్రంలో ఉండే రివర్స్ అన్నీ మీరు అనుసంధానం చేయండి, ఫైనల్గా జాతీయ స్థాయిలో కూడా మనం లింక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అందుకే అధ్యక్ష 14-19 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే ఒక 20,000 కోట్ల దగ్గర ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. హంద్రి నీవా 738 కిలోమీటర్లు అన్ని లిఫ్ట్లన్నీ కూడా వెడల్పు చేసి అక్కడి నుంచి కుప్పంలో పరమ సముద్రం లాస్ట్లో ఉండే చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వగలిగాం, మడకసరికి ఇవ్వగలిగాం. నిన్నే అనంత హిందూపూర్ నేను రివ్యూ చేస్తే ఈ సంవత్సరం హిందూపూర్లో వర్షం తక్కువ పడింది, కానీ కాస్తో కోస్తో నీళ్లు ఇవ్వగలిగామంటే ఆ ప్రాజెక్ట్ వల్ల ఇవ్వగలిగాం. దీనికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఎప్పుడు కూడా మంచిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దిశ ఈరోజు కాటన్ ఈ దేశస్థుడు కాదు, బ్రిటిష్ పాలనలో ఇక్కడికి వచ్చాడు. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఆ రోజు గుర్రం మీద తిరిగి ధవళేశ్వరం ఇక్కడ బ్యారేజ్ ఇవన్నీ కడితే, ఈరోజు గోదావరి జిల్లాకు పోతే ఎవరిని గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా కాటన్ మాత్రం గుర్తుపెట్టుకొని ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. అది ఆయన చూపించిన స్ఫూర్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు మీరు రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది, దీనికి అభివృద్ధే కాదంటే అలాంటి దానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాను. మనం మాట్లాడే హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగకి 4 ముఖ్యమంత్రులు, ఆనాటి ప్రధానమంత్రి. తమిళనాడుకి చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారి కమిట్మెంట్ మీరు చూస్తే చెన్నైకి నీళ్లు ఇవ్వాలి, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే, ఓపెన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి తీసుకోవాలని చెప్పి రాయలసీమకు రిజర్వాయర్లు కట్టడం కానీ అంత మునుపంతా కూడా పైప్లో తీసుకుపోవాలంటే కాదని చెప్పి ఆ రోజు రాయలసీమ కోసం ఇచ్చిన వ్యక్తి. తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, హంద్రి నీవా ఈరోజు రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు ఎన్డీఏలైనాయి, లేకపోతే తెలుగుదేశంలో అయ్యాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని చెప్పి కూడా ఆనాటి కాంగ్రెస్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. దిశ రెండో దిశ
వెలుగొండ నిన్నే పోయి